నమస్తే. నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలన్నీ నిజాలేనా? ఆ నిజాల వెనుక దాగి ఉన్నటువంటి మర్మమేంటి? సత్యాలేంటి? వీటిని వెలికి తీసే కార్యక్రమమే ఏది నిజం. ఏది నిజం కార్యక్రమంలో ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన వార్త అంటే ఇలా అన్ని దినపత్రికల్లో కూడా ప్రధానమైనటువంటి వార్త ఇదే. జైలుకు సంజయ్ అంటే బండి సంజయ్కి ఈ పేపర్ లీకేజీ కేసులో జైలు శిక్ష పడ్డది. జైలుకు బండి సంజయ్ వెళ్ళిండు. 14 రోజుల రిమాండ్. 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో 14 రోజుల రిమాండ్. పథకం ప్రకారమే పేపర్ లీకేజీకి పాల్పడ్డారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు. ఏవన్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. 8 సెక్షన్ల కింద కేసు. సంజయ్ బెయిల్ పిటిషన్ నేడు విచారణ. కోర్టుకు సంజయ్ తరలింపులో రోజంతా హైడ్రామా. కాన్వాయ్లో సాయంత్రం వరకు తిప్పుతూ కోర్టుకు. పరామర్శకు వెళ్లిన రఘునందన్ ఈటెల అరెస్ట్. బీజేపీ శ్రేణుల నిరసనలు పలు చోట్ల ఉద్రిక్తలు. నాపై 3rd డిగ్రీ ప్రయోగించారు సంజయ్ ఆరోపణ. అట్నే నిరుద్యోగుల కోసం ఎన్నిసార్లైనా జైలుకి వెళ్తా సంజయ్ చేసినటువంటి ప్రకటన కూడా ఒకటి మనం ఇలా చూడొచ్చు. దాని తర్వాత దీన్ని ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. బండి సంజయ్ అడ్డంగా దొరికారు. నిందితుడితో 42 సార్లు మాట్లాడారు. 142 సార్లు మాట్లాడారు. అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరతాం. గుండాగిరిని నడవనివ్వం హరీష్ రావు చేసినటువంటి ప్రకటన. పిచ్చని చేతిలో పార్టీ ప్రజాస్వామ్యానికే ప్రమాదం. బండి సంజయ్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్. నరేంద్ర మోడీ పిరమైన ప్రధాని వ్యాఖ్య. సర్కారును అస్థిరపరిచే కుట్ర. ధ్వజమెత్తిన మరో 8 మంది మంత్రులు. సంజయ్ అరెస్టు అక్రమం. కారణాలు చెప్పకుండా తీసుకెళ్లి చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదు. హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్. అత్యవసర విచారణకు అనుమతి ఇవ్వని హైకోర్టు. నేడు మొదటి కేసు కింద విచారిస్తామని వెల్లడి. సంజయ్ అరెస్టు రాజ్యాంగ విరుద్ధం. కేసీఆర్ సర్కార్ నిరాశ నిస్పృహ. తరుణ్ చుగ్. కల్వకుంట్ల కుటుంబానికి బానిసల్లా వ్యవహరించొద్దు. అరెస్టుకు కారణాలేంటి? డీజీపీ కిషన్ రెడ్డి ఫోన్. లీకేజీలు ప్యాకేజీలు బయటకు వస్తాయని అరెస్ట్ లక్ష్మణ్. తెలంగాణలో బీహార్ గుండా రాజ్యం. డీజీపీ తన చట్టాలను అమలు చేయవద్దు. రఘునందన్ రావు. ఎమ్మెల్యే రఘునందన్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. అసెంబ్లీ స్పీకర్ను కొన్ని ఐపీఎస్ అధికారుల సంఘం. బహిరంగ క్షమాపణ చెప్పాలి పోలీసు అధికారుల సంఘం. బీజేపీ అనం సీరియస్. అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా ఆరా. కిషన్ రెడ్డి రామచంద్రరావులకు ఫోన్. ప్రధాని పర్యటనను విఫలం చేసేందుకు అరెస్ట్. సంజయ్ పట్ల పోలీసుల తీరు దారుణం. అగ్రనేతలకు తెలిపిన రామచంద్రరావు. బీఆర్ సర్కార్ తీరును ఎండగట్టండి. ఎక్కడా రాజీ పడదు. అండగా ఉంటాం. రాష్ట్ర నేతలకు అధినాయకత్వం హామీ. అట్నే ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ వార్త కూడా మనకి ఇవాళ పత్రికలో కనపడుతూ ఉన్నది ఏంటంటే విపక్షాలకు సుప్రీం షాక్. కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగంపై 14 పార్టీల పిటిషన్ విచారణకు నో. రాజకీయ నేతలకు విడిగా మార్గదర్శకాలు ఎలా ఇస్తాం? వారు కూడా దేశ పౌరులే. అత్యున్నత పీఠంపై లేరు. చట్టం అందరికీ సమానమే. ఏ మినహాయింపులు ఇవ్వం. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మా ముందుకు రావచ్చు. వాస్తవాలు పత్రాల ఆధారంగా చట్ట ప్రకారం గైడ్ లైన్స్. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టీకరణ. పిటిషన్ ఉపసంహరించుకున్న పార్టీలు. విమర్శిస్తే మీడియాపై ఉక్కుపాదమా? భద్రతా కారణాలతో సహజ న్యాయాన్ని నిరాకరించలేరు. దర్యాప్తు నివేదికల దాపరికం సరికాదు. న్యాయ పాలనలో పారదర్శకతను సుప్రీం పట్టం. మలయాళీ ఛానల్పై నిషేధం ఎత్తివేత. కేంద్రం హోంశాఖ తీరుపై అసహనం అని చెప్పి కూడా ఇంకొక వార్త కూడా వచ్చింది. ఎయిర్పోర్ట్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 715 కోట్లతో అభివృద్ధి. అధునాతన సౌకర్యాలు. ఎల్లుండి ప్రధాని మోదీ చేతి మీదుగా శంకుస్థాపన అని చెప్పి మొత్తం రైల్వే స్టేషన్ ఏ రకంగా మారింది, దాని రూపురేఖలు ఏందనేది మంచి ఫోటోలతో ఆంధ్రజ్యోతిలో ఇంకొక ఐటమ్ వచ్చింది. దీన్ని బడెన్ హయాంలో అణుయుద్ధం. ఇది ఇంటర్నేషనల్ వార్త. 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. నేను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్పై రష్యా దాడి జరిగేది కాదు. చైనా, రష్యా, ఇరాన్, సౌదీ కలిసేవి కాదు. బైడెన్ 5వ ఫెయిల్యూర్ అధ్యక్షుడు. హాష్మనీ కేసులో అరెస్టు, విడుదల. తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు. కాలిఫోర్నియా కోర్టులో ఫోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్కి చుక్కెదురు. ట్రంప్కు కోటి చెల్లించాలన్న కోర్టు. ఇవి ప్రధానంగా ఇలా ఆంధ్రజ్యోతిలో వార్తలు. దీంట్లో మొత్తంగా అన్ని అంశాల్లో స్పష్టంగా సంజయ్కి సంబంధించినటువంటి వార్తలే ఉన్నాయి. సంజయ్ అరెస్టు, సంజయ్ అరెస్టు నిరసిస్తూ బీజేపీ చేసినటువంటి ధర్నాలు, ఇవే వార్తలు ఉన్నాయి. దీని తర్వాత మనం ఈనాడును చూసినట్టయితే ఈనాడు పత్రికలో కూడా సేమ్ జైలుకు సంజయ్ జైలుకు పోయినటువంటి వార్తనే ప్రధానంగా రాసిండ్రు. ఇక్కడ సాధారణ పౌరుల కంటే మీరు ఎక్కువ. సుప్రీంకోర్టు 14 పార్టీలు సుప్రీంకోర్టుపై పిటిషన్ వేసి తమను విచారించవద్దు, సిబిఐకి ఈడీకి మార్గదర్శకాలు జారీ చేయాలని 14 పార్టీలు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ను కొట్టివేస్తూ
ఇచ్చినటువంటి వార్త కూడా ఇంట్లో ప్రధానంగా రాసిండ్రు. సాధారణ పౌరుల కంటే వారికి వర్తించే నిబంధనలే మీకు వర్తిస్తాయి. రాజకీయ నేతలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయలేం. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై 14 విపక్షాల పిటిషన్ తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. మీడియాకు వాస్తవాలు చెప్పే హక్కు ఉంది. విమర్శిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అనుకుంటే ఎలా? అలాగైతే ప్రజాస్వామ్యం మనడకే ప్రమాదం. మలయాళ వార్తా ఛానల్పై నిషేధం తొలగిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఎస్సీఈఆర్టీ సిలబస్లో చరిత్రకు కత్తెర, గాంధీ హత్య, గుజరాత్ అల్లర్ల అంశాల తొలగింపు ఇది ప్రతీకార ధోరణి అని కాంగ్రెస్ చెప్పింది. అణుయుద్ధం రావచ్చు అని చెప్పి ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యను కూడా ఇలా ప్రధానంగా చేసింది. ఆడిటర్లపై కక్ష సాధింపు తగదు అని చెప్పి చట్టబద్ధమైన బాధ్యతలు నిర్వహిస్తున్నాం. ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుల స్పష్టీకరణ. సిసిఎల్ఏకు పోయి రావాలి. ఇది ఒక ఇంపార్టెంట్ ఐటమ్, ఒక స్టోరీ వచ్చింది. ధరణిలో అనేక ఇబ్బందులు స్థానికంగా అంటే కలెక్టరేట్లో ఇవి పరిష్కారం కావట్లేదు. ఖచ్చితంగా సిసిఎల్ఏకి రావాల్సి వస్తుంది. ప్రతిరోజు వేలాది మంది రైతులు సిసిఎల్ఏకి వస్తున్నారు. లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయంటూ ఒక ఈనాడులో వచ్చింది. ఇది కూడా చర్చనీయాంశమైనటువంటి వార్త. దీన్ని కూడా మనం మాట్లాడదాం. అట్నే పాఠ్యపుస్తకాలు మరింత పాఠ్యపుస్తకాల ధరలు పెరుగుతాయి అనేది ఒకటి అంశం వచ్చింది. 40 నుంచి 50% వరకు ధరలు పెరిగేట అవకాశం. అట్నే మెట్రో ప్రయాణం కూడా మున్ముందు భారమవుతుంది. మెట్రో ప్రయాణానికి సంబంధించిన ధరలు కూడా పెరిగేట అవకాశం ఉందని ఇలా ఈనాడులో రాసింది. ఈనాడులో ఇంకోటి ఆయనే సూత్రధారి అని చెప్పి రంగనాథ్ వరంగల్ సిపి ఇచ్చినటువంటి ఒక ప్రకటన కూడా అన్ని పత్రికల్లో వచ్చింది. ఇందులో కూడా భారీగానే వచ్చింది. ఇకపోతే మనం ఒకసారి వెలుగు దినపత్రికను చూసినట్టయితే వెలుగు దినపత్రికలో పేపర్ లీక్ పొలిటికల్ టర్న్ అంటే పేపర్ లీక్ విషయం మొత్తంగా పొలిటికల్గా టర్న్ తీసుకుని పొలిటికల్ అంశాలు ఎక్కువగా దీంట్లో కనబడతా ఉన్నాయి. ఆత్మరక్షణలో సర్కారు, ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం, రాష్ట్రంలో కొనసాగుతున్న లీకేజీల ప్రకంపనలు, మొన్నటి వరకు టీఎస్పీఎస్సీ ఇప్పుడు 10th పరీక్షలు, ఎగ్జామ్ నిర్వహణ లోపాలపై నోరు మెదపని ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ నిందితుడికి బీజేపీతో ముడిపెట్టే ప్రయత్నం, ఇప్పుడు 10th సంజయ్ టార్గెట్గా పరిణామాలు, బండి సంజయ్కి 14 రోజుల రిమాండ్, కరీంనగర్ జైలుకు తరలింపు, అరెస్టుపై లోక్సభ స్పీకర్కు కంప్లైంట్, అరెస్టులో హైడ్రామా. అంటే ఇవి అన్ని బండి సంజయ్కి సంబంధించినటువంటి వార్తలు. అట్నే సంజయ్ అరెస్టుపై ప్రధాని ఆరా, పార్లమెంట్లోని తన ఛాంబర్లో అమిత్ షా నడ్డాతో భేటీ, పోలీసుల తీరు, అర్ధరాత్రి హైడ్రామాపై చర్చ, ప్రగతి భవన్ చెప్పినట్టే పోలీసుల యాక్షన్, కేసీఆర్ ఏం చెప్తే అదే అమలు చేస్తున్న కిషన్ రెడ్డి, పేపర్ లీకేజ్ ఇష్యూను డైవర్ట్ చేసేందుకే సంజయ్ అరెస్ట్, కేసీఆర్ బెదిరింపులకు భయపడం, మోదీ షా డైరెక్షన్లోనే పేపర్ల లీకేజ్, రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు. ఇది సబితా ఇంద్రారెడ్డి చేసినటువంటి ఒక ప్రకటన. ఏంటంటే ఇక్కడ పేపర్ లీకేజీకి మోదీ షాకు అంటగట్టి మేము మాట్లాడినటువంటి మాటలు. అంటే నిరక్షరాస్యురాల్ని అంటే పూర్తిగా చదువు మీద అవగాహన లేక పరీక్షల మీద అవగాహన లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి విదేశాఖ మంత్రిగా పెడితే ఇంతకంటే ఎక్కువ మాట్లాడతాయని చెప్పి ప్రజలు కూడా అనుకునేటువంటి అవకాశం లేదు. ఈమె చాలా అంటే ఎవరికి ప్రజలు కూడా ఊహించని విధంగా చాలా సునాయాసంగా మోదీ షా మీద మాటలు మాట్లాడింది. మోదీ షా డైరెక్షన్లోనే పేపర్ లీకేజ్ జరిగిందంటూ ఆమె చేసినటువంటి పని, ఆమెకు విద్యాశాఖ మీద పట్టు లేకపోవడం వల్ల జరిగినటువంటి తతంగాన్ని మోదీ షా మీద నెట్టేటువంటి ఒక ప్రయత్నం ఈమె చేసింది. ఇదంతా కూడా చీప్ ట్రిక్స్గా మనకు కనబడతా ఉన్నది. రేపు ఎల్లుండి వడగండ్ల వాన అని చెప్పి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది. నిన్న హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల విపరీతమైనటువంటి వర్షం కురిసింది. దానికి సంబంధించిన వార్త కూడా ఇలా మొదటి పేజీలో ఉంది. తర్వాత ఇంకొక ఇంట్రెస్ట్ వార్త ఏంటంటే ఈ సమ్మర్లో మస్తు బీల్లు అమ్మాలి అని చెప్పి ఐపీఎల్ కూడా ఉంది. సేల్స్ డబుల్ కావాలి, బార్లు పబ్బులు వైన్స్లకు ఎక్సైజ్ శాఖ టార్గెట్, 2 నెలల్లో 1.5 కోటి కేసుల బీల్లు అమ్మాలని ఒత్తిడి, ఈ ఏడాది 20,000 కోట్ల ఆదాయానికి ప్లాన్ అని చెప్పి సారా అమ్మాలే సంపాదించుకోవాలి. ఇదే ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం. ఈ ప్రభుత్వం సారా అమ్మకాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి తద్వారా ఖజానాన్ని నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సారాతోటి ఎన్ని సంసారాలు సత్యనాశైనా సరే కానీ ఖజానా నిండాలనేటువంటి ప్రయత్నమే చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుందని చెప్పి ఈ స్టోరీ మనకు ఇక్కడ వెలుగు దినపత్రికలో కనబడతా ఉంది. దీనిపైన కూడా మనం చర్చిద్దాం. అట్నే చిన్నజీఆర్కు పద్మభూషణ్, కీరవాణికి పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. చిన్నజీఆర్ స్వామి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్నటువంటి ఫోటో కూడా వేసినారు. దీనికి సంబంధించి మా మొదటి పేజీలో వేసినారు. అట్లనే ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కుట్ర, బండి సంజయ్ డైరెక్షన్లోని 10th హిందీ పేపర్ల లీకేజీ ప్రచారం, సిపి రంగనాథ్ చెప్పిన అందుకే A1గా చేర్చి కేసు ఫైల్ చేశాం, గ్రూపుల్లో మెసేజ్లు చేర్చినందుకు కేసులు పెట్టట్లేదు, తల్లిదండ్రులు ఆందోళన చెందడానికి కారకుడు సంజయ్, సెక్షన్ 41 ప్రకారం అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదని చెప్పి రంగనాథ్ చెప్పినటువంటి ప్రకటన కూడా ఒకటి మనం ఇలా చూసినాం. మనం ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు దినపత్రికలను చూసినాం. ఇప్పుడు పోతే మనం ప్రధానంగా నమస్తే తెలంగాణ దినపత్రికను చూద్దాం. ఒకసారి నమస్తే తెలంగాణ దినపత్రికలో ఏం రాసిందో చూసిన తర్వాత మనం దీన్ని చర్చలోకి వెళ్ళిపోదాం.
నమస్తే తెలంగాణ దినపత్రికలో బ్రహ్మాండంగా సంజయ్ పైన చెప్పులేస్తున్నటువంటి ఒక ఫోటో, అట్నే సంజయ్ అడ్వకేట్లతో మాట్లాడుతున్నటువంటి ఒక ఫోటోతో పాటు A1 సంజయ్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి బీజేపీ లీక్స్ A2గా ప్రశాంత్, A3గా మహేష్, 10th పేపర్ల కేసులో నిందితులు 10 మంది, 5గురు పట్టువేత, పరారీలో మరో 3, నిందితులు 3 మైనర్లు, బండికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు కరీంనగర్ జైలుకు అని చెప్పి ఒక వార్త వేసి, ఢిల్లీకి అనుసరణలోనే ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు అని చెప్పి ఇంకొక వార్త, పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్ర బీజేపీ అని కేటీఆర్ అన్న ఒక ఐటమ్ అట్నే పట్టపగలు పట్టుబడిన దొంగ సంజయ్ అని చెప్పి హరీష్ రావు వ్యాఖ్యానాలు, తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు ఉండవు సబిత చేసినటువంటి కామెంటు, నీతివంతులైతే బండి ఫోన్ ఎందుకు ఇయ్యలే ఎర్రబలి చేసినటువంటి కామెంటు, అది 100% బీజేపీ ప్రీ ప్లాన్డ్ లీకేజీలే గంగుల కమలకల్ చేసినటువంటి అది రాష్ట్రంలో రాక్షస క్రీడ ఆడుతున్న బీజేపీ జగదీశ్వర్ రెడ్డి గారి ప్రకటన, అట్నే విద్యార్థుల జీవితాలతో బండి చెలగాటం శ్రీనివాస్ గౌడ్ గారి ప్రకటన, లీక్ చేసిన వాళ్ళే ఆరోపణలు చేయడమా వేముల ప్రశాంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర ఇంద్రకిరణ్ రెడ్డి. అంటే ఇట్లా మంత్రులు దాదాపు అందరూ దీనిపైన మాట్లాడినటువంటి అంశాలను వేసిన, అట్నే రంగనాథ్ సిపి చెప్పినటువంటి అందులో బండి డైరెక్షన్లోనే లీకేజీ, ఇందులో ప్రశాంత్ బండి మధ్య 12 ఏళ్ల అనుబంధం, బండి ప్రశాంత్ మధ్య 142 ఫోన్ కాల్స్, తరచూ వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్, ప్రశాంత్ పంపేదాన్ని బండి చెప్పేవాడు, లీకేజీ ముందు తర్వాత కూడా సంభాషణ, విద్యార్థుల్లో గందరగోళం సృష్టించే గేమ్ ప్లాన్, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నం, బండి ఫోన్ దొరికితే చాలా బయటకు వస్తుంది, కాల్ డాటా చాటింగ్ అంతా రిట్రీవ్ చేస్తున్నాం, నిబంధనల ప్రకారమే బండి సంజయ్ అరెస్ట్, వరంగల్ సిపి రంగనాథ్ స్పష్టీకరణ. నేటి నుంచి జేఈ మెయిన్స్ 2 పరీక్షలు, ఉదయం మధ్యాహ్నం 2 సెక్షన్ల నిర్వహణ, రాష్ట్రంలో 16 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలని చెప్పి ఇంకొక వార్త కూడా వచ్చింది. సీఎంఆర్పై మళ్లీ కొర్రి, బియ్యం సేకరణ గడువు పొడిగించేందుకు కేంద్రంలో వానాకాలానికి సస్యమేర, యాసంగికి నెల గడువు. బీఆర్ఎస్లోకి శివసేన నేత దిలీప్ గోరే, చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన అధినేత కేసీఆర్. ఇట్లా మొత్తంగా బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని చెప్పి బెంగళూరులో ఒక బీజేపీకి రాజీనామా చేసినటువంటి ఒక ఎమ్మెల్సీ చేసినటువంటి వార్త చేసినట్టు కామెంట్ కూడా ఫస్ట్ పేజీలో వేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఈ మొత్తానికి బండి ఈ సంజయ్కి సంబంధించినటువంటి మొత్తం వార్తలే దాదాపు మొదటి పేజీ నిండా ఇందులో కనబడతా ఉన్నాయి. ఈ అంశాలపైన మనం ఆ చర్చలోకి వెళ్లే ముందు ఈ ఏది నిజం కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బస్వానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిరూపించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బస్వానందం ఎండి. అపాయింట్మెంట్ కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ 9440930317, 9849133769. యూట్యూబ్ ఐడి డాక్టర్ దండెపు బస్వానందం, ఫేస్బుక్ ఐడి బస్వానందం దండెపు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. మధ్యాహ్నం లంచ్ చేయమన్న పైసలు లేవని చెప్పి, సాయంత్రం 4 గంటలకు తింటామన్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి సాయంత్రం 4 గంటలకు భోజనం చేస్తామన్న. తిండి పైసలు అన్నా మా అమ్మ నాన్న అడితే ఎన్ని పైసలు ఇస్తాను, మీ కూలినాలు చేసి నువ్వు గవర్నమెంట్ సర్కార్ వస్తాను నీకు అనుకుంటే సర్కార్ నౌకర్ వస్తలేదు, గడ్డాలు మీసాలు పెంచుకుంటున్నావు, అప్పో సప్పో చేసి నీకు ఉద్యోగం వస్తుంటే వస్తలేదు బిడ్డ, నువ్వు తిరిగి రా బిడ్డ అని చెప్పి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అడిగితే వాళ్ళ కనీసం సమాధానం చెప్పలేదు. ఇంకా ఆశ ఉందన్న, కొనడానికి ఆశ ఉందన్న, చిన్న ఆశ ఉండే, పైసలు అడుగుదామంటే పైసలు లేవన్నా, మా తల్లిదండ్రులు భారమై ఉన్నామన్నా, మా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామన్నా. నేను చెప్పిన తమ్ముడికి ఆశ పెట్టుకోకరు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు. విశ్వాల్ కమిటీ 1,90,000
91,000 ఉద్యోగాలు ఇప్పటికి అవి పోయి 2 లక్షల చిల్లర ఉద్యోగాలు అయినాయి. అప్పుడు అదన్నాడు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయంటే 80,000 ఉద్యోగాలు అంటాడు. నోటిఫికేషన్ ఇచ్చేది 20,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తాడు. ఆ నోటిఫికేషన్ అన్ని కూడా తప్పు దొరికిస్తాడు. ఆ నోటిఫికేషన్ కోసం ఇలా ఎగ్జామ్ పెడితే ఇలా TSPSC పరీక్షలు లీక్ అయింది. వాళ్ళ లీక్ అయిన దొరకబట్టరా బాబు అంటే తీసుమార్గాన్ని తురుముకారం అంటే ఇవాళ మేము ఆరోపణలు చేస్తామట. ఏదో పేపర్ స్టేట్మెంట్లు పట్టుకొచ్చి బండి సంజయ్ ఇదన్నాడు, బండి సంజయ్ అదన్నాడు అని చెప్పి నాకు నోటీస్ ఇస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇస్తున్నాడు. అసలు పట్టుకోరా బాబు అంటే వాడిని పక్క పెట్టాడు. మరి కేసీఆర్ కొడుకు ఏం బిక్కిండు? సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్, క్రిమినల్ పని చేసేది కేసీఆర్ గారు ప్లెజర్, ఇల్లీగల్ గా దందాతి చేసేది కేసీఆర్ గారు ట్రెజర్. ఇది కేసీఆర్ గారు నిజ స్వరూపం. చేసేవన్నీ ఫ్రాడ్ పనులు, దాంట్లో మళ్ళీ బేరం, ఆయనకి కావాల్సింది లాభం. ఇవాళ ఈ యొక్క లీకేజ్ విషయంలో వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, కొడుకుకి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఏమంటున్నారంటే, మేము ఏ అభ్యర్థులు రాసి మోసపోయారో వాళ్ళకి పుస్తకాలు ఇస్తాం, ఫీజులు మాఫీ చేస్తాం, భోజనాలు పెడతాం అంటున్నారు. మీకు ఏమైనా దిమాకుందా? 30 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు. సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఏం ప్రభుత్వం అయ్యా మీది? ఇవాళ లీకేజ్ చేసి 30 లక్షల మంది భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారు. గతంలో కూడా గ్లోబరీనా విషయంలో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయ్యారని లీకేజ్ ఇవ్వడం వల్ల 32 మంది విద్యార్థులు చనిపోయారు. పోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకొస్తారా? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారా అని నేను కేటీఆర్ నిన్ను అడుగుతున్నా. నేను వారి ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావు? వెల్కమ్ బ్యాక్. మనం చూసినాం ఇందాక అనేక దినపత్రికల్లో వచ్చినటువంటి హెడ్డింగ్లన్నీ కూడా బండి సంజయ్కి జైలు పడ్డది, 14 రోజుల రిమాండ్ పడ్డది, ఈయన పేపర్ లీకేజీలో A1 నిందితుడిగా ఉన్నాడు అని చెప్పి సిపి రంగనాథ్ చేసినటువంటి ప్రకటనతో పాటు బండి సంజయ్ని అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు సాయంత్రం అంటే మధ్యరాత్రి అరెస్ట్ చేస్తే తెల్లారి 6 గంటల దాకా వివిధ పోలీస్ స్టేషన్లు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి వార్తలను కూడా మనం చూసినాం. దీనిపైన మనం చర్చిద్దాం. బండి సంజయ్కి లీకేజ్కి నిజంగానే మన సంబంధం ఉందా? ప్రభుత్వం కావాల్సుకొని చెప్పి బండి సంజయ్ని కేసులో ఏ రకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి? బండి సంజయ్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉంటే బండి సంజయ్ నిలువరించేందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనిపై చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు కృష్ణమూర్తి లైవ్లో ఉన్నారు. అలాగే లోక్సత్తా తెలుగు రాష్ట్రాల కన్వీనర్, ఇన్ఛార్జ్, 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణమూర్తి చెప్పండి, ఇలా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు కానీ, లేకపోతే ఆయనపై సిపి రంగారాజు చేసినటువంటి ప్రకటన, ఇతనే అన్నిటికీ కారణం, ఈయన వల్లనే పేపర్ లీకేజ్ జరిగింది అనేటువంటి వ్యాఖ్యానం వినబడ్డది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ప్రస్తుతం బండి సంజయ్ చేసిన ఆరోపణ కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది, రాజకీయంగా కొంత విమర్శలు ప్రతి విమర్శలు దారితీస్తాం. కానీ గతంలో మనం కూడా ఎన్నో కేసులు చూసాం. మంత్రి మీద హత్యాయత్నం జరిగింది, వెనుక ఒక బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు, అమౌంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, దీని వెనుక ఒక కేంద్రంలో బీజేపీ నేతలు ఉన్నారు. ఇవన్నీ ఏమైనా విచారణలు ఇది కూడా అదే. మైనర్ అబ్బాయి పేపర్ను లీక్ చేశారు, లీక్ చేసిన అబ్బాయి వేరే వాళ్ళని పంపించారు, అతను ఇంకొకరిని పంపించారు. ప్రశాంత్ అనే వ్యక్తి ఆయన జర్నలిస్ట్, ప్రశాంత్ అనే వ్యక్తి జర్నలిస్ట్ జర్నలిస్ట్ గా తన వృత్తిలో భాగంగా అతను బండి సంజయ్ పంపించాడు. అతనికి కూడా లైన్ లో ఉండండి కృష్ణమూర్తి గారు, మీరు ఒకసారి లైన్ లో ఉండండి. బండారు రామ్మోహన్ రావు గారు మనకు ప్రస్తుతం లైన్ లోకి వచ్చారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం.
రామ్మోహన్ గారు నమస్కారం. మనం ఇప్పుడు నమస్తే. బండి సంజయ్ మీద సిపి రంగనాథ్ చేసినటువంటి కామెంట్స్, A1 బండి సంజయ్ కావాల్సుకొని కుట్ర చేసి ఈ పేపర్ లీకేజ్ చేసిండు, తల్లిదండ్రుల ఆందోళన కారణం ఏంటో అని చెప్పి మన రంగనాథ్, సిపి రంగనాథ్ గారు తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీన్ని ఏ రకంగా చూడండి, రాజకీయంగా ప్రేరేపితమైనటువంటి కేసా, లేకపోతే ఇందులో సిపి రంగనాథ్ వ్యాఖ్యలు ఏమైనా సమర్థించే అవకాశాలు ఏమైనా మనకు ఉన్నాయా? అంటే పోలీసులు ఎప్పుడు రంగనాథ్ గారు ఎప్పుడు బయటపడ్డారు? మొన్న రాత్రి హైడ్రామాకు తెరలేచారు. రాత్రి 12 గంటలకి కరీంనగర్ లో ఉన్న బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయించకుండా ఆయన తీసుకెళ్లి ఊరంతా తిప్పి, అంటే పిల్లి ఎట్లా తిప్పుతుందో 10 ఇళ్ళు తిప్పుతుందో అట్లా ఆ రకంగా ఆయన బొమ్మల రామారావుకి వచ్చి, బొమ్మల రామారావు నుంచి హైదరాబాద్ దగ్గరగా ఉంది. ఆయన ఆరోగ్య పరీక్ష చేయడానికి హైదరాబాద్ పెద్ద ఊరైతే లేదు కదా, నగరం అయితే లేదు కదా. అట్లా ఆయన తీసుకెళ్లి పాలకుర్తిలో మధ్యాహ్నం జనగామ పోయింది, స్టేషన్ గన్పూర్ పోయింది, పాలకుర్తి తీసుకెళ్లి పాలకుర్తి నుంచి మళ్ళీ వరంగల్ తీసుకొచ్చి అక్కడ అంతకు ముందు మళ్ళీ వరంగల్ కన్నా ముందు ఐనవోలు ఓ మండల కేంద్రాన్ని తీసుకెళ్లి రకరకాలుగా ఒక పిల్లి కదా తన పిల్లల్ని తీసినట్టు మరి ఇన్ని హై డ్రామా సృష్టించి చివరికి కరీంనగర్ జైలు పంపించారు. కరీంనగర్ లో ఉన్న ఆయనను మళ్ళీ కరీంనగర్ పంపించడానికి నీ ముఖ్యక్కడరా అంటే ఇట్లా తిప్పి చూపించినట్టు మరి పోలీసులు వ్యవహరించారు. పోలీసుల కంటే అత్యుత్సాహం రాజకీయ పార్టీలు ఉంది ప్రసాద్ గారు. ముఖ్యంగా చూసుకుంటే మీకు నిన్న నుంచి అంతా తెల్లారి టీవీ పెట్టినప్పటి నుంచి చూస్తే అర్ధరాత్రి ఏం జరిగిందో నుంచి మొదలు నిన్న అర్ధరాత్రి వరకు ఈ ఎపిసోడ్ ఎట్లా కొనసాగిందంటే మీడియా అట్లాగే రాజకీయ పార్టీల పోస్ట్ మార్టంగా కొనసాగింది. నిజంగానే బండి సంజయ్కి ఈ విషయంలో ఏదైనా ప్రమేయం ఉంటే చక్కగా నోటీస్ ఇవ్వచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఏదో పారిపోయేవాడు కాదు కదా, అరెస్ట్ చేసి జైలు పంపించవచ్చు, రిమాండ్ చేయొచ్చు. రిమాండ్ అంగీకరిస్తుందా లేదా కోర్టు అనేది రకరకాలుగా, మన రాజాసింగ్ విషయంలో కూడా చాలా సార్లు పొరపాట్లు చేసి సాంకేతికంగా పొరపాట్లు చేస్తే రాజాసింగ్ రిమాండ్ కోర్టు తిరస్కరించింది, నోటీసులు ఇవ్వండి అని చెప్పి. అట్లా మరి నోటీసులు ఇచ్చే కేసు కాకుండా 7 సంవత్సరాల కంటే పైబడే శిక్షలు, నేను న్యాయవాదిగా చెప్తున్నాను, 120B కానీ మనకు 420 కానీ ఇవన్నీ కూడా కుట్ర కేసు, అట్లాగే మనకు మోసము, చీటింగ్ 420 ఇవన్నీ పెట్టడం వల్ల ఏమైందంటే 7 సంవత్సరాలు దాటిన శిక్ష ఉంటుంది కనుక నోటీసులు అవసరం లేకుండా అరెస్ట్ చేయొచ్చు అని రంగనాథ్ గారు ఇప్పుడు సుధులు చెప్తున్నారు. నిజంగానే పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే నిన్న ఉదయం 6-7 గంటల వరకల్లా అయ్యా మేము తీసుకున్నాం, వారిని కోర్టు టైం లోపల మేము కోర్టులో హాజరుపరుస్తాం, 24 గంటల టైం ఉండొచ్చు కానీ విచారిస్తున్నాం, హాజరుపరుస్తాం. అదుపు వేరు, అరెస్ట్ వేరు కదా. అరెస్ట్ చూపించిన తర్వాత 24 గంటలు చూపవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే బండి సంజయ్ అరెస్టును ఒక హైప్ క్రియేట్ చేసి పోలీసులు ఏ సమాచారం చెప్పకుండా మధ్యాహ్నం దాకా ప్రెస్ మీట్ పెట్టలే రంగనాథ్ గారు. విషయం ఏమైందో చెప్పాలి కదా. ఇంకోటి కూడా, మామూలుగా అరెస్ట్ కన్నా ముందు అరెస్ట్ చేయదలుచుకుంటే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ముద్దాయిగా ఏ కేసులో ఉన్నారు అని చెప్పి తన భార్య బండి సంజయ్ భార్య అడుగుతుంటే కూడా ఆమెను తృణీకరించి డైరెక్ట్ గా ఆయన తీసుకొని వెళ్ళి ఒక రకంగా చెప్పారని చెప్తున్నాను కదా, ఒక దోపిడీ దొంగ కాదు, బందిపోటు కాదు, తిప్పి తీసుకొచ్చి మళ్ళీ కరీంనగర్ తీసుకొచ్చారు. రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పినట్టు బండి సంజయ్ గారు వాళ్ళ అత్త చనిపోయింది మొన్న, ఇది 10వ రోజు కోసం వాళ్ళ ఇంటికి పోయినారు. ఆ బండి సంజయ్ గారు అత్తగారింటికి వెళ్ళినారు. వాళ్ళ అత్తగారి దశదిన కర్మ ఈ రోజు ఉంది. ఈ రోజు దాని ఉంది కాబట్టి ఆయన నిన్న దశదిన కర్మ ఆయన అక్కడికి వెళ్తే అక్కడ అర్ధరాత్రి ఆయన్ని అరెస్ట్ చేయడం, అంటే కనీసం దశదిన కర్మలో పాల్గొనడానికి అవసరం కూడా లేకుండా ఆయన తీసుకుపోయి ఇలా మీరన్నట్టు హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్కు తేవచ్చు, లేకపోతే మధ్యలో ఎక్కడైనా రిమైండ్ చేయొచ్చు, లేకపోతే కరీంనగర్లోనే ఉంచవచ్చు. ఆయన హౌస్ అరెస్ట్ చేయొచ్చు, హౌస్ అరెస్ట్ చేసి లేదా మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచవచ్చు. ఇవన్నీ ఉండగా మొత్తంగా తిప్పి ఆ కరీంనగరం ఎక్కడ, బొమ్మల రామారం ఎక్కడ, బొమ్మల రామారం మారుమూల పోలీస్ స్టేషన్, ఆ బొమ్మల రామారం ఎక్కడ, బొమ్మల రామారం నుంచి మళ్ళీ పాలకుర్తి ఏమైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయా పాలకుర్తిలో ఏమన్నా? అక్కడ పాలకుర్తి ఆసుపత్రికి తీసుకుపోవడం, ఇవన్నీ చూస్తామంటే కావలసుకునే ప్రభుత్వం బండి సంజయ్ మీద కక్ష సాధింపు చేసేటువంటి చర్యలకు పాల్పడుతుంది అనే అభిప్రాయం కలుగుతుంది అంటారు. ఒక రకంగా మానసికంగా ప్రసాద్ గారి 3rd డిగ్రీ మెథడ్ అంటాను నేను. ఎందుకంటే బండి సంజయ్ ఏం చేసిండో దాన్ని సమర్థించాను నేను. బండి సంజయ్ నిజంగానే ఏవన్గా ఉన్నాడు, ఆయన ఈ కుట్రలో భాగం అదంతా వాళ్ళు చూసుకొనియండి. పోలీసులు చట్టం తన పని తాను చేసుకోపోవచ్చు, కానీ ఈ హైప్రేడ్ చేసుకుంటూ ఒక మానసికంగా వేధించడమే కదా ఒక ఖైదీని, అంటే ఒక నిందితుడిని. ఖైదీ కూడా నిందితుడు అనాలి. అట్లా చూసుకుంటే మనకు అసలు బండి సంజయ్ ఏం చేశాడు, నేరం ఏం చేశాడు, ఏ సెక్షన్లు పెడతాడని కూడా పైనుంచి ఆదేశాలు వచ్చేదాకా వీళ్ళు చెప్పలేకపోయిందని మనకు అర్థమవుతుంది. పోలీసులు ఏం లేదు, బండి సంజయ్ని అరెస్ట్ చేయమన్నారు అంతే. ఒక రాష్ట్ర పార్టీ, ఆయన పార్టీ కాదు, నేను ఆయన సంబంధం లేదు నాకు, కానీ
ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షకంగా మరి ఇన్ని ఊళ్ళు తిప్పి ఇంత మెంటల్ టెన్షన్ పెట్టానంటే మనుడికి చట్టం ఏం రక్షణ ఇస్తుందని అర్థమవుతుంది మనకు. కనుక ఇదంతా అట్లా ఉందంటే పోస్ట్ మార్టం జరిగింది. నేను స్పష్టంగా చెప్తున్నాను, బీజేపీ వాళ్ళు అటు ఆరోపించిన, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు ఇటువైపు ఆరోపించిన, అసలు పోలీసులు చేయాల్సిన పని నాయకులు చేస్తున్నారని నేను అంటున్నాను. నిన్నటి నుంచి అంటున్నాను, మీడియా పోస్ట్ మార్టం చేస్తుంది, రాజకీయ నాయకులు పోస్ట్ మార్టం చేస్తున్నారు. అంటే పోలీసులు చెప్పాల్సిన మాటనేమో టిఆర్ఎస్ నాయకులు నోట వెంట వినొస్తుంది. ఇటుపక్క మరి నిందితులు మన నిందితుడు చెప్పాల్సిన మాటనేమో ఇటుపక్క బీజేపీ వాళ్ళ నుంచి వినొస్తుంది. అందుకని ఇది ఒక్కటే కాదు, గతంలో మనకు సంఘటనలు చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి నుంచి చూస్తే మనకు కోదండరామ్ గారి అరెస్ట్ కూడా తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రి రాజు చేశారు. ఏమో దోపిడీ దొంగన తను పారిపోయేవాడా? తెల్లవారి వాళ్ళ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న వాళ్ళందరినీ కూడా ఇదే పరిస్థితి ఉంది. మీరు అర్ధరాత్రి వారిని గృహ నిర్బంధం చేస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్లు పెడతారు, ఊరు తిప్పుతారు, ఎక్కడ ఉంటారో తెలియదు, కుటుంబ సభ్యులు ఆందోళన పడుతుంటారు. అంటే ఇది ఎట్లా ఉందంటే అసలు పౌర హక్కులు ఉన్నాయా రాష్ట్రంలో లేవా అనే పరిస్థితి తయారైంది. అరెస్టుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. చిన్న కేసులు అయితే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చూపించాలి. ఆ తర్వాత వాడు అందుబాటులో లేకపోతే, వారు విచారణకు సహకరించకపోతే అరెస్ట్ దాకా పోవాలి. 7 సంవత్సరాల లోపు శిక్షలలో అసలు బెయిల్ కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు, పర్సనల్ బెయిల్ బాండ్ తీసుకొని. అటువంటిది మీరు ఇవాళ 7 సంవత్సరాల శిక్ష పడే కేసులు మొదలు పెట్టుకొని తర్వాత మధ్యాహ్నం కల్లా మీరు నిర్ధారణకు వచ్చి పెట్టడము, ఇదంతా ఎట్లా ఉందంటే ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఈ రకంగా పౌర హక్కులు లభించకపోతే ఇంకెవరు లభిస్తాయి? అది కూడా చెప్తున్నాను నేను. ఎవరిదైనా సరే, ఇప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేసేందుకు ఆధారాలు ఉండాలి. పార్లమెంట్ సభ్యుడు కూడా ఆధారాలు అడుగుతున్నది చెప్పుంటారు కదా అని నేను అంటున్నాను. అంటే అరెస్ట్ పద్ధతిని నిరసిస్తున్నాను. ఆయన నిందితుడా కాదా, నేరస్తుడా కాదా, నేను ఆ జోలి విచారణ చేయాల్సింది పోలీసులు, మనం కాదు, మీడియా కాదు, రాజకీయ నాయకులు అంతకన్నా కాదు. విచారణలో ఏం తేలిందో ప్రజలకు ఎప్పటికప్పుడు తెలపాల్సిన బాధ్యత ఉంది. అందుకనే శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు ప్రసాద్ గారు, ఎవరెవరి ప్రైవేట్ వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటామంటాం, టామ్ 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 అన్నాడు. కనుక పబ్లిక్ ఫిగర్స్ ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్న ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చట్టబద్ధంగా వ్యవహరించే పోలీసులకు ఉంటుంది. కానీ పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారా లేరా అంటే నిన్నటి మంచి ఉదాహరణ బండి సంజయ్ను ఇన్ని పోలీస్ స్టేషన్ తిప్పడం, ఇన్ని ఊళ్ళు తిప్పడం అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. చివరికి తిరిగి కరీంనగర్కి చేర్చారు, కరీంనగర్ జైల్లో ఉన్నారు. ఇదే ఇష్యూలో మాట్లాడదాం రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు మనకు కృష్ణమూర్తి గారు సీనియర్ జర్నలిస్టు మనతో ఉన్నారు లైన్ లో. కృష్ణమూర్తి గారు ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పారు పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరిస్తలేరు అనడానికి ఒకటే ఒక ఉదాహరణ ఏంటంటే సంజయ్ గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పడం, మళ్ళీ రాత్రి 6 గంటలకు 7 గంటలకు మేజిస్ట్రేట్ ముందుకు తీసుకుపోవడం, ఇదొకటి తర్కాణంగా కనబడుతుంది. అట్లనే పబ్లిక్ లో ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తారు. మమ్మల్ని ప్రశ్నించొద్దు అనేది ఎక్కడ ఉండకూడదు, మీరు పబ్లిక్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడతారు అని చెప్పి రామ్మోహన్ రావు గారు అంటున్నారు. ఎట్లా అంటారు మీరు కూడా దీన్ని పోలీసుల తీరును ఏ రకంగా చూస్తారు? రామ్మోహన్ గారు చాలా సీనియర్ సార్, నమస్కారం. ఫస్ట్ ఏంటంటే బండి సంజయ్ ని ఆ రకంగా అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మనది, దేశంలోనే ఆదర్శవంతమైన పోలీస్ వ్యవస్థ మనది, ఎంతో పేరు ప్రతిస్తున్న పోలీసులు మన వాళ్ళు. అట్లాంటి పోలీసులు ఒక ఎంపీ ఆయన తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్తూ చెప్పరు, కుటుంబ సభ్యులు చెప్పరు. ఆయన వాళ్ళ భార్య చెప్తుంది, అపర్ణ గారు టాబ్లెట్ మాత్ర వేసుకుంటే మాత్ర వేసుకుని పోయినా, మేమేమో అన్ని చూసుకుంటాం. నిన్న సుప్రీంకోర్టు అడ్వకేటు రామచంద్రరావు గారు ఆ పోలీస్ స్టేషన్ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ దగ్గర పోయి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్లో సంజయ్ ఉన్నారా అంటే పోలీసులు బారికేడ్స్ పెట్టి లేరు సంజయ్ అని చెప్పినటువంటి మాట. సంజయ్ని ఎక్కడ తీసుకుపోతున్నారు నాకు చెప్పండి, నా క్లయింట్ సంజయ్ నాకు చెప్పండి, ఎందుకు చెప్పరు అని చెప్పి ఆయన గట్టిగా నిలదీస్తే కూడా అవసరమైతే నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది తప్ప సంజయ్ని ఎక్కడికి తీసుకుపోతున్నారో చెప్పలేదు. అంటే చివరకు మీరు సంజయ్ని ఎన్కౌంటర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన తీసుకుపోయి మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు ఎక్కడ తీసుకుపోతున్నారో మాకు చెప్పాలి అని చెప్పి ఒకవైపు అడ్వకేటు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు అదే పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అట్నే రామచంద్రరావు గారు సుప్రీంకోర్టు అడ్వకేట్ వారు కూడా మాజీ ఎమ్మెల్సీ వారు కూడా ఇదే డిమాండ్ చేసినా కూడా పోలీసులు కనీసం ఇక్కడ ఉన్నారు ఫలానా దగ్గరికి తీసుకుపోతున్నాం అనేటువంటి మాట చెప్పలేదు. దీనికి కారణం ఏమంటారు? ఎందుకు చెప్పకుండా ఈ రకమైనటువంటి దోబూచలట చేసిందని అనుకోవచ్చు? అంటే మానసికంగా వేధించడం, ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రశ్నించి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు, అంటే వీరోచితంగా బండి సంజయ్ పోరాటం చేస్తున్నారు. ఆయన ఉధృతంగా ప్రభుత్వం మీద పోరాటం, ప్రభుత్వ సత్యాలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నారు. కాబట్టి ఆయనను ఈ రకంగా మానసికంగా వేధించి
కుటుంబ సభ్యులతో కూడా ఆయన మీద ఒత్తిడి తెప్పిస్తే ఆయన తగ్గే అవకాశం ఉంటాయి. దీంతో ప్రభుత్వం మీద విమర్శల దాడి తగ్గుతున్నది. వాస్తవానికి అయితే విమర్శలు చేసే వాళ్ళని చూసుకొని ఎందుకు చేస్తున్నారు ఆ విషయాన్ని తీసుకొని ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకుంటే బాగుంటుంది. కానీ తప్పులను సరిదిద్దుకునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది మనకు తెలిసినటువంటి జరుగుతున్న పరిణామాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయింది. దాంట్లో బండి సంజయ్కి నోటీస్ ఇచ్చారు, రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు. అంటే ప్రభుత్వము ఏం చేయాలనుకుంటుంది? పోలీసులను అడ్డం పెట్టుకొని తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవాలి, ప్రజలను మభ్యపెట్టాలి. చేసే తప్పిదాలను ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటుందా ప్రజల్లో చర్చ జరుగుతున్నది. నిన్న కూడా అదే కరీంనగర్ లో అరెస్ట్ చేసినటువంటి సంజయ్ని అర్ధరాత్రి 1 గంటలకు అవసరం లేదు, ఆయన నోటీస్ ఇచ్చి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుంది అనేది రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు. మీరు కూడా అదే అభిప్రాయానికి వచ్చారు. మనం ఇంకొక అంశంలోకి, దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. A1 గా బండి సంజయ్ పెడితే A2 గా ప్రశాంత్ను పెట్టినారు. ప్రశాంత్ జర్నలిస్టు. ప్రశాంత్ తనకు వచ్చినటువంటి ఒక సమాచారాన్ని బండి సంజయ్కి చేరవేయడంతో పాటు మిగతా అన్ని పత్రికల గ్రూప్లకి, పత్రికల రిపోర్టర్లకు చేరవేసిండు. ఇది కావాల్సుకొని, అంటే ఒక లీక్ అయినటువంటి విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజెప్పిండు అనేటువంటి మాట ఒకటి చెప్తా ఉన్నారు. దీనిపైన ఏ రకంగా చూడాలి? రామ్మోహన్ రావు గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, మీకు దశాబ్దాల అనుభవం ఉంది జర్నలిజంలో. మీరు అంటే ప్రింట్ మీడియా, అంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ సోషల్ మీడియా లేకముందే మీరు అనేక రకాలైనటువంటి వార్తలను వెలుగులోకి తెచ్చిండ్రు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భం, అంటే మీరు ఫలానా వార్తను స్ప్రెడ్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీ మీద కేసు పెడుతున్నాం అనేటువంటి సందర్భం ఏదైనా ఉందా గతంలో? గతంలో చాలా ఉన్నాయి, కానీ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఏమైందంటే ఈ సైబర్ నేరాల్లో ముఖ్యంగా వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, టెలిగ్రామ్ కానీ ఇతర మీడియా, అంటే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే గతంలో చాలా శిక్షలు ఉండేవి. దాని మీద అనవసరంగా ఇబ్బంది పెట్టారు. సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 క్లాస్ 1 లో మీరు అనవసరంగా దీన్ని పెట్టి అరెస్ట్ చేయని చెప్పి స్పష్టంగా ఇచ్చింది. ఇవాళ ఏదైనా మత కళాలకు, ఇతరత్ర సమాజంలో అశాంతి సృష్టించడానికి ఏమైనా చేస్తే తప్ప మామూలు మెసేజ్ ఫార్వర్డ్ చేసిన వాటికి ఎలాంటి అరెస్ట్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరైతే మూలకారకులు వాళ్ళ గురించి పట్టుకోండి అని చెప్పి. ప్రశాంతి చేసింది కూడా పేపర్ లీక్ కాదని టీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. ఇక్కడ ఏమైందంటే పోలీసులు చెప్పాల్సిన భాష, పోలీసులు చెప్పాల్సిన మాటను టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నేనేమంటున్నాను, ఇది లీకా కాదా అని మొదలు పరిశీలించాలి. లీక్ కాదంటున్నారు. ఎందుకు కాదంటే టీపీపీఎస్సీదేమో పరీక్ష నిర్వహణ కన్నా ముందే లీక్ అయింది పేపర్ లీక్ అంటే పరీక్ష రేపు ఉంటేను, ఇంకో గంట తర్వాత ఉంటేను, అంతకన్నా ముందే సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర మాధ్యమాల ద్వారా వస్తే అది పేపర్ లీక్ అంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? 9:30 పరీక్ష మొదలైంది, 9:47కో 37కో బయటకు వచ్చింది పేపర్ అంటున్నారు. అవును, అంటే రావడానికి అది కేవలము అది బయటకు వచ్చింది అంటే చెప్పిందంటే ఇది లీక్ కాదు అని చెప్పిండ్రు, ఇది మాల్ ప్రాక్టీసింగ్ అని చెప్పి నిన్ననేమో లీక్ అని చెప్తా ఉన్నారు. అంటే దీంట్లో తేడా చూడండి. మీరు చెప్తున్నట్టుగా పరీక్ష మొదలైపోయిన తర్వాత 1 గంట తర్వాత ఆ పేపరు వాట్సాప్లోకి వచ్చింది. ఇది లీక్ కాదు అని చెప్పి రంగనాథ్ గారు మొదటి రోజు చెప్పిండ్రు. నిన్ననేమో దీనికి అంతటికి బండి సంజయ్ కారణం, లేకపోతే ప్రశాంత్ బండి సంజయ్కి అనుభవం ఉంది అంటే జర్నలిస్టులకు, లీడర్లతో అనుబంధం కానీ, లేకపోతే జర్నలిస్టులు తమకు తెలిసినటువంటి సమాచారాన్ని ఇతరులకు పంచుకోవడానికి సహజమే కదా ఎప్పటి నుంచి అయినా. ఇప్పుడు చాలా సందర్భం నాకు కేసీఆర్ గారు కూడా చెప్పారు, నాకు సమాచారం పంపిర్రు, ఆ సమాచారాన్ని పట్టుకొని నేను మాట్లాడుతున్నా అని చెప్పి. నీకు ఎవరు పంపిరు సమాచారం? అంటే నీకు సమాచారం పంపిన వాళ్ళందరూ నీతో సంబంధాలు ఉండి చేసేటువంటి అన్ని కార్యక్రమాలకు వాళ్ళు బాధ్యులు అవుతారా? కాదు కదా. బండి సంజయ్ తనకు వచ్చినటువంటి సమాచారాన్ని ప్రజలకు చెప్పడం కోసం, అంటే పనిచేస్తున్న ప్రభుత్వ తీరుపైన మాట్లాడడం కోసం అనేక రకాల సమాచారం సేకరిస్తారు కదా. మరి సేకరించినట్లు ఇది ఏ రకంగా తప్పవుతుంది? A2గా ప్రశాంత్ను పెట్టడాన్ని మనం దీన్ని సమర్థించొచ్చా? ఇది నిజంగానే న్యాయపరంగా ఇది నిలుస్తుందా? ప్రసాద్ గారు, జర్నలిస్ట్ గా చెప్తున్నాను, సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అని జర్నలిస్టులు అడిగే హక్కు లేదు. గతంలో మనం అందరం జర్నలిస్టులుగా నక్సలైట్లను ఇంటర్వ్యూ చేశాం. వచ్చిన తర్వాత పోలీసులు పిలిచి మనను నక్సలైట్ ఎక్కడున్నారు, వాళ్ళు ఆరా తీయండి అని మనం అడగలే, సాక్ష్యాలు అడగలే కదా. పౌర హక్కుల్లో భాగంగా, మనకు ప్రాథమిక హక్కులో భాగంగా మనము జర్నలిస్టులుగా మనకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని లీక్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడగాల్సిన అవసరం అంతకన్నా లేదు అంటున్నాను. ఎందుకంటే చాలా నిషేధిత సంస్థల వాళ్ళు మనతో మాట్లాడుతుంటారు. అప్పుడు మనం వాళ్ళు ఎక్కడుందో వాళ్ళకైతే పట్టియలేం కదా. అది పోలీసుల పని, పట్టుకోవాల్సింది పోలీసుల పని. అందుకని 4th ఎస్టేట్ అంటున్నాం మనం. అంటే రాజ్యాంగంలోని
3 ఎస్టేట్లు ఏవైతే ఉన్నాయో, చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, అట్లాగే న్యాయ వ్యవస్థ ఎట్లా ఉందో, 4వది రాజ్యాంగంలో రాయకపోవచ్చు, కానీ మనం స్పష్టంగా పాటిస్తుంది 4th ఎస్టేట్ గా ప్రెస్ మీడియా అని భావిస్తున్నాం. ప్రెస్ మీడియాకు ఒక హక్కులు ఏమున్నాయంటే సమాచారము సోర్స్ ను అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం గాని పోలీసులు గాని అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అంటే పోలీసులే కదా ఇక్కడ. అందుకని నేను ఏమంటున్నాను, ఇది ప్రశాంత్ను మాజీ జర్నలిస్ట్ ఉండడు, జర్నలిస్ట్ అంటాడు, జర్నలిస్ట్ ఎప్పుడైనా కూడా. అట్లానే జర్నలిస్ట్ అంటోడు రకరకాలుగా వచ్చిందని స్ప్రెడ్ పోలీసులు చేసి ఏమంటున్నారంటే మాజీ జర్నలిస్టు అని చెప్తా ఉన్నారు. అది తప్పు అంటున్నాం. మాజీ జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఏముంటది? కు రిటైర్మెంట్ ఉన్నది కదా, ప్రజా జీవితంలో ఒకసారి కలం బట్టి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత చనిపోయి పాడ మీద పోయిన దాకా జర్నలిస్ట్ గానే ఉంటారు కదా. దాన్ని మాజీ జర్నలిస్టు కలం ఆపరు కదా. అని చెప్పి రంగనాథ్ గారు చెప్పడమైన చాలా మీడియా సంస్థలకు రంగనాథ్ గారు ఫోన్ చేసి ఆయనని జర్నలిస్ట్ అని రాయొద్దు, మీరు ఆయన జర్నలిస్ట్ కాదు అని చెప్పినట్టుగా సమాచారం ఉంది. సరే వీళ్ళు ఎంతవరకు వాస్తవం ఉంది నాకు తెలియదు, కానీ సమాచారం ఉంది. చాలా మంది చెప్తా ఉన్నారు. రంగనాథ్ గారు స్వయంగా సిపి గారు మీడియా సంస్థలకు ఫోన్ చేసి ప్రశాంత్ జర్నలిస్ట్ కాదు, ఆయన జర్నలిస్టులతో సంబంధం లేదు అని చెప్పి, కాబట్టి ఆయన జర్నలిస్ట్ అని రాయొద్దు అని చెప్పి చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఒక జర్నలిస్టు ప్రజా జీవితంలో ఉన్న తర్వాత మాజీ అంటూ ఉంటుందా ఎక్కడన్నా? ఉండదు కదా. అందుకని నేను ఏమంటాను, ఇప్పుడు మనందరం జర్నలిస్టమే. ప్రతి పౌరుడు, క్రియాశీల పౌరుడు జర్నలిస్ట్ అంటున్నాను. ఇప్పుడు చూడండి, మీరు చాలా ఛానల్స్ కానీ చాలా పత్రికలు కానీ మీ కళ్ళ ముందు జరిగే సంఘటనలు మాకు పంపండి, వీడియోలు పంపండి, మేము ప్రసారం చేస్తామని స్పష్టంగా అందరిని జర్నలిస్ట్ చేసేసింది. అట్లాగే మీ సమస్యలు మాకు తెలపండి, మేము అధికారులతో సమాధానం ఇప్పిస్తామని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళ రిపోర్టర్స్ కాకుండా ప్రజల నుంచి విజ్ఞప్తులు అందిస్తున్నది, ప్రజల నుంచి సమాచారం కోరుతున్నది. కనుక మనం ప్రజల జీవితంలో కాదు, ప్రజా పౌరులు ఎవరైనా, క్రియాశీల పౌరులు ఎవరైనా జర్నలిస్ట్ అంటున్నాను. కనుక జర్నలిస్ట్ అవునా కాదా సమస్య తర్వాత చేద్దాం. అంటే అక్రిడేషన్ కార్డు ఉండి ఓ పత్రికకో ఓ టీవీ ఛానల్కో పనిచేసి జర్నలిస్టు లేకపోతే కాదా? అట్లా కాదు కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే పోలీసులు అత్యుత్సాహంతో ప్రభుత్వం చెప్పినట్టు విన్నారని నేను అంటున్నాను. ఈ కేసులో నేను బండి సంజయ్ నేరం చేయలేదు అంటలేను, నేరం చేసిండా లేదా పోలీసులు తెలుసాలి, చట్టం తన పని తాను చేసుకుపోవాలి. కానీ అరెస్టు పద్ధతి కానీ, అరెస్ట్ లో చూపించిన విధానం కానీ, తర్వాత సాయంత్రం దాకా హైప్ క్రియేట్ చేయడం కానీ సరైనది కాదు. అట్లాగే పోలీసుల పని, వీళ్ళు పోలీసులు లేకుంటే విచారణ సంస్థల పనిని రాజకీయ నాయకులు ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. గతంలో నేను ఇది కూడా చెప్పాను. నేను గతంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతుంది, 2 రోజులు అవుతుంది అని బీజేపీ నాయకులు చెప్పినట్టు కూడా విమర్శించాలి. తప్పు మీరే వాళ్ళకి చెప్తానికి, ఈడీఓ సిబిఐ వాళ్ళు చెప్పాలి అరెస్ట్ ఎప్పుడు చేస్తారని, మీరెవరు చెప్పడానికి అన్నాను. ఇప్పుడు కూడా అంటున్నాను, టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ అరెస్ట్ అవుతాడు అని నిన్న నుంచి ఎందుకు అంటున్నారు, మొన్న నుంచి ఎందుకు అంటున్నారు? నీ పని పడతాం అంటే ఇప్పుడు కక్షలు తీర్చుకోవడానికి పోలీసులు ఉపయోగించుకుంటున్నట్ట. నిజంగా శాంతి భద్రతల విషయంలో రంగం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తున్నది. అందులో భాగంగా బండి సంజయ్కి గుణపాఠం, నా బిడ్డ దాకా కేసీఆర్ గారు డైరెక్ట్ ప్రగతి భవన్ లో తన క్యాడర్ తో అన్నారు, మొత్తం బహిరంగంగా వాళ్ళ క్యాడర్ తో మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ అన్నాడు ఆయన, నా బిడ్డ దాకా తెరువు వచ్చింది ఇప్పటిదాకా అన్నాడు. అంటే నీ బిడ్డ తెరువు వచ్చేదాకా ఇప్పుడు నువ్వు చాలా మంది తెరువు పోయినావు కదా. మరి కోదండరాం నుంచి మొదలు పెడితే అనేక ప్రజా సంఘాల నాయకులను, జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేశావు కదా. మరి అప్పుడేమైంది ఇది అంటే బీజేపీ చేస్తే తప్పు, నువ్వు చేస్తే ఒప్ప. నేను ఇద్దరు నాయకులను ప్రశ్నిస్తున్నాను, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ. మీరు ఈ సంఘటనను పోస్ట్ మార్టం చేయకండి, మీరు పోలీసులు చేసే పని మీరు చేయకండి, కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలని సామెత మనకి. కనుక మీరెవరు చెప్పడానికి ఇదే విషయంలో కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ఆ జర్నలిస్టులకు మాజీ జర్నలిస్టు, ప్రస్తుత జర్నలిస్టు అనేది ఏమన్నా ఉంటుందా? సిపి రంగ్ గారు చేసినటువంటి ప్రకటన ఏ రకంగా చూడాలి? ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు ఒక మంచి కామెంట్ చేశారు, కవిత ఆ విషయంలో బీజేపీ నాయకులు చేసింది తప్పు పెట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారు కదా. అందుకని పోలీసుల పని పోలీసులు, రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులు చేయాలని చెప్పి సామెత కూడా చెప్పినారు, కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలని చెప్పి. కుక్క పని గాడిద, గాడిద పని కుక్క చేస్తే ఏమైంది ఒకసారి చెప్పండి కృష్ణమూర్తి గారు. జర్నలిస్టులు మాజీ జర్నలిస్ట్ అండి. ఈ రోజుల్లో సోషల్ మీడియా యాక్టివేట్ అయినాక, సోషల్ మీడియా ప్రచారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు జర్నలిస్టే. నా దగ్గర ఫోన్ ఉన్నది, నేను జర్నలిస్ట్ కాదు, సమాచారం నేను ఫోన్ లో షేర్ చేసే అవకాశం ఉంది. ఛానళ్ళు కూడా చాలా వరకు ప్రజలను కోరుతా ఉన్నాయి, మీకు తెలిసిన సమాచారం మాకు పెట్టండి, మీరే జర్నలిస్ట్ అండి, ఈ సమాచారం మేము ప్రజలకు తీసుకెళ్తాం, మీ సమస్య పరిశీలించే ప్రయత్నం చేస్తాం అని మనం చెప్తా ఉన్నాం. అన్నప్పుడు ప్రతి ఒక్కరు జర్నలిస్టే. దాంట్లో జర్నలిస్టు, మాజీ జర్నలిస్టు ఎవరు లేరు. జర్నలిస్ట్ అయినప్పటికీ అంటే 90 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన జర్నలిజం వృత్తిలో ఉంటే ఏదో ఒక కోణంలో వ్యాసం రాయడమా, పత్రికలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం, సంబంధించిన అంటే రిపోర్టులు తయారు చేసేందుకు జర్నలిజం శిక్షణ ఇవ్వడమా, ఏదో ఒక కార్యక్రమంలో ఉంటున్నారు. అన్నప్పుడు వాళ్ళు మాజీ జర్నలిస్ట్ అనేది అసలు అది రాదు. అంటే ఏంటంటే జర్నలిస్ట్ సంఘాలతో ఒత్తిడి రాకూడదు,
జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం మీద బదనాం రాకూడదు. వచ్చేది ఎన్నికల ఆ, కాలం, 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల సమయంలో జర్నలిస్టులను వేధిస్తున్నారు అనేది ఒకటి వస్తే అటు పాలకులకు, మంత్రులకు అందరికీ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో జర్నలిస్టు, మాజీ జర్నలిస్టు అంటే ఇక్కడ కూడా డివైడెడ్ బై విడదీయాలి. మాజీ అనగానే మాకు సంబంధం లేదు అని అట్లా చెప్పడానికి ఇదంతా ఉంటుంది అనమాట. అసలు జర్నలిస్టులు, మాజీ జర్నలిస్టులు అనేది దేనే లేదు. జర్నలిస్టులే వాళ్ళు. ఒకసారి జర్నలిజం లో వచ్చిన తర్వాత కాకపోతే అక్కడే కార్డు ఇవ్వకపోవచ్చు ఆయన, అంతే. అయినా కానీ ఇప్పుడు కూడా అంటే ఐఎన్పిఆర్ లో ఉన్నటువంటి నిబంధన ప్రకారంగా ఫ్రీలాన్స్ అక్రిడేషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు ఒక 10 సంవత్సరాలు జర్నలిజం లో ఉంటే ఆయన ఫ్రీలాన్స్ అక్రిడేషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది మనకు ఐఎన్పిఆర్ సమకూర్చారు. అంటే అక్రిడేషన్ ఉన్నా లేకున్నా అక్రిడేషన్ కొంతమంది తీసుకుంటారు, కొంతమంది నాకెందుకు లేదు, అది ఏం చేసే ఉంది అక్రిడేషన్ కార్డు, బస్ పాస్, అది బస్ పాస్ ఏముంది. గతంలో అయితే హెల్త్ కార్డు అనేది వచ్చేది, కొన్ని సౌకర్యాలు ఉండేవి. రైల్లో పోయినా రాయితీలు ఏమీ లేవు, హెల్త్ కార్డు పనిచేయట్లేదు, రైల్లో రాయితీలు ఎత్తేసారు. కాబట్టి ఆ కార్డు ఉంటే లేకపోతే నాకైతే నేను చూస్తున్నా కదా, నడుస్తుంది, నా కుటుంబం నడుస్తుంది కదా, కానీ నేను వేరే రకంలో వెళ్ళిపోయాను అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడేం కార్డు తీసుకోవట్లేదు. అంత మాత్రాన ఆయన జర్నలిస్ట్ కాదు అనేది తప్పది. ఆయన అవసరమైతే ఆయనకి ఏదో తోచింది అనుకోండి, ఒక వ్యాసం రాస్తున్నాడు, ఒక వార్త పంపిస్తున్నాడు, ఒక కాలమిస్ట్ గా మారుతున్నాడు. కాబట్టి జర్నలిస్టులే మాజీ జర్నలిస్ట్ అనేది పోలీసుల మీద ఒత్తిడి రాకుండా, ప్రభుత్వం మీద ఒత్తిడి రాకుండా జర్నలిస్ట్ సంఘాలు రెండు అంశాలే కృష్ణమూర్తి గారు. ఇలా ఒకటి ఏంటంటే, కృష్ణమూర్తి గారు ఇందాక మీరు చెప్పిండ్రు జర్నలిస్ట్ ను గుర్తించడంలో అక్రిడేషన్ కార్డు అంటే ప్రభుత్వం గుర్తించే జర్నలిస్టులు కొందరు అయితే, ప్రజలు గుర్తించే జర్నలిస్టులు కొందరు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి బండారు రామ్మోహన్ రావు గారు అన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు గత 4-5 దశాబ్దాలు, దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఈ జర్నలిజం రంగంలో ఇప్పటికీ 100 వ్యాసాలు రాస్తారు, ఇక టీవీ ఛానళ్లలో మాట్లాడతారు. వృత్తిగా అంటే అడ్వకేట్ గా, జస్ట్ గా, ఒక ప్రజాప్రతినిధిగా కూడా ఆయన, వారు మాజీ సర్పంచ్ కూడా. ఆ సర్పంచ్లకు సంబంధించినటువంటి అంటే అనేక రకాల గ్రామీణ ప్రాంతాల రాజ్యాంగం ఏ రకంగా ఉండాలి, గ్రామ రాజ్యాంగం ఏంటి, దాని స్వరూపం ఏంటనే దానిపైన కూడా బాగా రీసెర్చ్ చేసినవచ్చు. దాదాపు డాక్టరేట్ లేకపోవచ్చు కానీ దాదాపుగా రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు ఆయనకి అక్రిడేషన్ కార్డు లేకపోతే ఆయన జర్నలిస్ట్ కారా? ఇలా ప్రభుత్వం ఏం చెప్తుందంటే అక్రిడేషన్ కార్డులు ఇచ్చినాం కాబట్టి వాళ్ళే జర్నలిస్టులు. అంటే చాలా మంది జర్నలిజంలో లేనోడు, కలం పట్టనోడు, అసలు ఏ రోజు అక్షరం రాను ముక్క రానోడు కూడా ఇలా అక్రిడేషన్ కార్డు తీసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇదే విషయం మనము మాట్లాడదాం అనుకుంటే, నమస్తే తెలంగాణకు సంబంధించి నమస్తే తెలంగాణ ఇష్టానుసారంగా అంటే ఉన్నది లేనిది ఉన్నట్టుగా పెద్దగా వార్తలు రాసి వడ్డించడం జరుగుతూ ఉంది. ఇదే మన ఎథిక్స్కి కరెక్ట్ అనుకోవచ్చా? నమస్తే తెలంగాణ ఈ రకంగా ఇలా A1 బండి సంజయ్ అని రాస్తూ పెద్ద ఎత్తున అంటే మామా పేపర్ లీక్ చేసినవా, ఇది ఎవరు చెప్పలే. సిపి రంగనాథ్ కూడా నిన్న ఈ మాట చెప్పలేదు, కానీ ఇలా మన దీంట్లో రాసిండ్రు ఏది నమస్తే తెలంగాణలో. అట్లనే బండి సంజయ్ ద్వారా మాత్రమే లీక్ అయింది అనేది ఒకటి. తర్వాత ఈ లీకేజ్కి కేంద్రం అమిత్ షాతో పాటు నరేంద్ర మోదీతో సంబంధం ఉందని చెప్పి ఎవరు మన సబితా ఇంద్రారెడ్డి గారు వ్యాఖ్యానం చేసినట్టు అనేక వ్యాఖ్యానాలు రాసినారు. ఈ నమస్తే తెలంగాణ జర్నలిజాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? అంటే పత్రికలన్నీ, ప్రసాదరావు గారు, పత్రికలను ఎట్లా తయారైనాయి అంటే నిజంగా విశ్వసనీయత కోల్పోయినాయి అన్ని పత్రికలు అంటున్నాయి. ఇవాళ పార్టీల పరంగా పత్రికలు అయిన తర్వాత ఒక వార్తను, గతంలో నేను గోరా శాస్త్రి గారి శిష్యరికంలో ఆంధ్రభూమి నుంచి మొదలుకొని తర్వాత ఈనాడు, మిగతా అన్ని ప్రధాన పత్రికల్లో పనిచేశాను. ఇప్పుడు కూడా అన్ని పత్రికల్లో వ్యాసాలు వస్తున్నాయి మీరు అన్నట్లు. కానీ ఇప్పుడు ఒక వార్త వ్యాఖ్యను వేరు చేసి చూడాలి, వార్తను వార్తగా ప్రచురించాలి, జరిగిన సంఘటనను రిపోర్ట్ చేయాలి, వ్యాఖ్యను ఎడిటోరియల్ పేజీలో వ్యాసాల ద్వారా కానీ లేకపోతే ఎడిటోరియల్, ముఖ్యంగా ఎడిటోరియల్ రాయాలని ఒక నిబంధన పెట్టుకున్నారు. గోరశాస్త్రి గారు అయింది, నార్ల వెంకటేశ్వరరావు గారు అయితేంది, పొత్తుడు వెంకటేశ్వరరావు గారు అయితేంది, చాలా మంది ప్రముఖ సంపాదకీయులు అది పాటిస్తున్నారు. ఇప్పటికి కూడా పాటిస్తున్నారు, కొందరు ఉన్నారు, ఇప్పటికీ లేరని కాదు, ఆ పేర్లు చెప్తే ఇప్పుడు వాళ్ళు లేరని కాదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇవాళ ఒక వార్తను వ్యాఖ్యను కలగలిపి రాయడం వల్ల, అంటే ఏ పత్రిక చదివితే ఆ పత్రిక ఏ పార్టీకి అనుబంధంగా ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన అంశాన్ని వాళ్ళు రాస్తున్నారు. అంటే ఏమవుతుందంటే 4 పత్రికలు చదివితే తప్ప ఒక వార్త మనకు ప్రధానంగా అసలు ఏం జరిగిందో తెలవట్లేదు. అది కూడా కష్టమే, ఎందుకంటే మనం విశ్లేషించుకోవాలి. అట్లాగే 4 టీవీ ఛానల్ చూస్తే తప్ప నిజంగా టీవీలో అయితే ఇంకా ప్రత్యక్ష ప్రసారం, వార్తల్లోనైనా చాలా మంది గతంలో ఖండించేవారు, నేను ఆ మాట లేదు. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ గా చెప్పి కూడా నేను ఆ మాట లేదు వక్రీకరించారంటున్నారు. నేను మాట్లాడుతున్నాను, ప్రతి మాట రికార్డ్ అవుతుంది కదా, నేను వక్రీకరించడం ఏముంటుంది, నా నోటి నుంచి వస్తేనే కదా ఆ మాట అక్కడికి వచ్చేది. అంటే టీవీ ఛానల్లో కూడా మాట్లాడిన దాన్ని వక్రీకరించాలని మాట్లాడుతున్నారు. అందుకే నమస్తే తెలంగాణ పత్రిక దీని అర్థం కాదు, స్పష్టంగా ప్రభుత్వ పత్రిక. వాళ్ళు A1 సంజయ్ అని రాస్తారు, ఇంకా రకరకాల మాటలు ప్రయోగిస్తారు. అది సమస్య కాదు. ఇక్కడ జర్నలిజం ప్రమాణాలు దిగజారిపోయినాయి.
చెప్తున్నాను కదా, వ్యాఖ్యకు వార్తకు తేడా ఉండాలి. మీ ఇష్టం ఉన్న వ్యాఖ్య రాసుకోండి. దొరతనం అనే దాని మీద ఆనాడు తిక్కవరపు వెంకటరామరెడ్డి గారు ఆంధ్రభూమి చైర్మన్, వారు మేనేజింగ్ డైరెక్టర్. కానీ గోరా శాస్త్రి గారు నేను నియంత్రించలే ఈ వార్తను కాంగ్రెస్ కి అనుకూలంగా రాయమని. ఇవాళ అట్లా కాదు, అన్ని పత్రికలు తమ యజమాన్యాలు చెప్పినట్టు పెట్టున్నారు, అన్ని ఛానళ్ళు అట్లాగే ఉంటున్నాయి. అయితే అటు పక్కన ఇటు పక్కన, అంటే ఆ పక్కన ఉంటావా నాగన్న, ఈ పక్కన ఉంటావా నాగన్న అనే పాట పాడినట్టున్నది. ఇది సరైనది కాదు, జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధం ఇది ఒకటి. రెండోది, నిజంగా మీ అభిప్రాయం చెప్పండి. సంజయ్ గారు నేరం చేశారంటే ఓ మంచి పెద్ద వ్యాసం రాయండి. కానీ వార్తలు దాన్ని ఇరికించడం, లేని మాటలను కూడా సృష్టించడం. మీరు అన్నారు మామ అనే మాట మాడినాడు. రంగనాథ్కి సంజయ్ ఏమవుతారు? సంజయ్కి సంబంధం ఏమైంది? రంగనాథ్ అనే ఒక బాధ్యత గల ఆఫీసరు. ఆయన చెప్పాల్సింది ఏంటంటే ఈ అరెస్ట్ ను చూపించే క్రమంలో రిమాండ్ రిపోర్టులు ఏముందో అదే చూపించాలి, అదే మాట్లాడాలి కదా. అది దాటి మాట్లాడడానికి వీల్లేదు కదా. కోర్టులు కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే రిమాండ్ చేస్తే అయిపోద్ది కదా, 14 రోజులు రిమాండ్ పంపుతాం అని అంటారు. కానీ కొన్ని కోర్టులు, కొన్ని న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్లు చాలా విజ్ఞతను ప్రవర్తిస్తున్నారు. అంతకుముందు మనకు రాయసింగ్ అరెస్ట్ చేస్తే 41 నోటీస్, ఏ నోటీసులు ఎందుకు ఇవ్వకుండా ఎందుకు చేశారని చెప్పి అన్నారు. చట్టంలో ఇది కూడా ఉన్నది, నోటీసులు ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ కేసులు అరెస్ట్ చేయొచ్చు, కాదంటలేదు. కానీ వాళ్ళు జరుగుతున్న ప్రాసెస్ అంతా అధికార పార్టీ ఏది ఉంటే దానికి అనుకూలంగా జరుగుతుంది. అంతేందుకు ప్రసాదరావు గారు, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇది లీకేజ్ కాదు అని నిన్నటి దాకా నేను పొద్దున దాదాపు 5-6 ఛానల్లో మాట్లాడితే టీఆర్ఎస్ నాయకులు వచ్చారు. రామ్మోహన్ రావు గారు చెప్పింది కరెక్ట్ కాదు, అసలు లీకేజీ లేదంటున్నారు. లీకేజ్ లేదన్నారు కదా, లీక్ కానప్పుడు మరి కేసు ఎక్కడిదిగా? ఇప్పుడు నేరమే జరిగినప్పుడు నిందితులు ఎక్కడ ఉంటారు? అందుకని ఏమంటున్నారు, ద్వంద్వ నీతి ఎక్కడ అంటే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. నిజంగా లీక్ అంటే అంతకు ముందే పరీక్ష నిర్వహణ, పరీక్ష పేపర్ హాల్లో పరీక్షా పత్రం పంచక, మన క్వశ్చన్ పేపర్ పంచక ముందే అయితే లీక్ అంటారు. రెండవది కూడా, మీరు సెల్ ఫోన్ అంటే నిజంగా చెప్పాలంటే ఇవాళ విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి గారు రాజీనామా చేయాలంటున్నాను ఒక పౌరుడిగా. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులుగా మనం ఎంత బాధ అనుభవిస్తున్నాం. పిల్లలు పరీక్ష జరుగుతుందో లేదో తెలియదు, జరిగిన పరీక్ష రద్దవుతుందో ఏమో తెలియదు. ఒకసారి ఒక సంవత్సరం చదువుకొని క్యాప్సిల్ లాగా తీసుకెళ్లి 3 గంటల్లో దాన్ని అక్కడ డౌన్లోడ్ చేసి వస్తే ఆ పరీక్ష ఫలితాలు వస్తాయా రావో తెలియదు, ఆ పరీక్ష మళ్ళీ రాయాల్సి వస్తుందో లేదో తెలియదు. 30 లక్షల మంది ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నారే టీబీపీఎస్సీ ద్వారా. అక్కడ పెద్దల్ని అరెస్ట్ చేయాలి. అట్లానే ఇవాళ విద్యాశాఖ మంత్రి విషయాల్లోకి వస్తే స్పష్టంగా మా బాధ్యత వహించాలి. ప్రసాద్ గారు ఒక్క మాట చెప్తాను, ఇవాళ సెల్ ఫోన్ ఎందుకు అనుమతించారు? ఇప్పుడు చెట్టు మీదకి వెళ్ళి తీస్తే క్వశ్చన్ పేపర్ మొత్తం అంతా బయటకు వస్తుందా? చెట్టు మీదకి వెళ్ళి కిటికీలో నుంచి ఒక విద్యార్థి చేతిలో ఉన్న పేపర్ ను సెల్ ఫోన్ తీయగలుగుతామా? అంటే ఎట్లా ఉంది అంటే శాటిలైట్ ఫోన్ అన్నట్టు పరిస్థితి. ఎట్లా ఉందంటే మీరు ఈ సెల్ ఫోన్ అనుమతించినప్పుడు ఈ సమ్మయ్యకో బ్రహ్మయ్యకో ఎందుకు అప్పచెప్పారు? సెల్ ఫోన్ ఎందుకు రానిచ్చారు? పరీక్షా పత్రం కూడా 3 జంబ్లింగ్ విధానంలో 3 ఉంటాయి. ఆ ఏబిసి ఉంటే అప్పటికప్పుడు లాటరీ తీసి ఏ పరీక్షా పత్రం ఏ ప్రశ్న పత్రం బయటకు పోవాలి చెప్పి దాని ద్వారా పంచుతున్నారే. అటువంటి ఇంత పగటిమంది ఏర్పాట్లు ఉంటే సెల్ ఫోన్ ఎందుకు పోయినాయి? పోలీసులు ప్రభుత్వం పక్కన పెట్టింది. ఒక అసలు విషయాన్ని పోలీసులు ప్రభుత్వం పక్కన పెట్టిండ్రు. ఏంటంటే ఇది వాస్తవాన్ని పక్కకు నెట్టేసి ఈ పేపర్ లీకేజ్ అనేటువంటి బండి సంజయ్ ఏవన్గా అరెస్ట్ చేయడం ద్వారా ఇద్దరు వార్తను మిస్ చేసింది. ఏంటంటే మనకు ఒక పరీక్షా కేంద్రం నుంచి ఎట్లు పోతా ఉంటే ఆటోలో ఆన్సర్ షీట్లు తీసుకుపోతా ఉంటే ఒక బెండల్ మిస్ అయిపోయింది. అది ఇప్పటిదాకా దొరకలే. అసలు ఆ బెండల్ ఎక్కడ మిస్ అయిందనే తెలియదు. దానికి సంబంధించిన కేసు లేదు. ఏం జరిగింది ఇప్పటిదాకా ఎవరు చెప్పరు. డిఓ ప్రకటన లేదు. సబితారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి గారి ప్రకటన లేదు. లేనిపోని కేసు, అసలు సంబంధం లేకుండా మీరు చెప్పినట్టు తాడి చెట్టు ఎందుకు ఎక్కినామంటే దుడ్డగడ్డికి రాష్ట్రం ఉంటుంది కదా, ఆ రకంగా ఎవడో చెట్టు మీద నుంచి పోయి పత్రిక మన ఫోటో తీసి దాన్ని మీడియాలో వాట్సాప్ దాన్ని ప్రశాంత్ అనేటువంటి తీసుకొని దాన్ని బండి సంజయ్కి పంపితే బండి సంజయ్ కానీ అక్కడ ప్రశ్న పత్రాలు మొత్తంగా బండి అనేటువంటి కేసు లేదు. తర్వాత టీఎస్పీసీ మీరు ఇందాక ప్రస్తావన చేసిన 30 మంది అభ్యర్థులకు సంబంధించిన భవిష్యత్తు అంధకారం అయిపోయింది. మళ్ళీ పరీక్షలు జరిగితే పరీక్షల మీద పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులకు నమ్మకం లేకుండా పోయింది. ఎవరికి ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఇస్తున్నటువంటి ఒక నమ్మకం ప్రజల్లో వచ్చింది. వాస్తవంగా న్యాయంగా పరీక్షలు జరుగుతలేనటువంటి పరిస్థితి అన్నింటినీ పక్కదారి పట్టేయడం కోసం వీటన్నింటి మీద బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. కాబట్టి పత్రికలు రాస్తున్నాయి, ఇటు జర్నలిస్టుల నోరు నొక్కాలి, ప్రతిపక్ష పార్టీ నొక్కాలంటే అందుకని జర్నలిస్ట్ గా ప్రశాంత్ మీద ఏటుగా బండి సంజయ్ మీద ఏవన్గా పెట్టి ఇవాళ ప్రభుత్వం ఈ కక్ష సాధింపు చర్యలు చేసింది అనుకోవచ్చా? కమలాపూర్ పాఠశాలలో ఇది లీక్ అయింది అంటున్నారు.
కమలాపూర్ 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 పాఠశాలలో జరిగింది ఇది. కమలాపూరు మొన్నటిదాకా కరీంనగర్ జిల్లాలో ఉండి ఇప్పుడు వరంగల్ జిల్లాలోకి వచ్చింది. అసలు మీకు ఇలా ఒకటి మనం గమనిస్తే, స్పష్టంగా గమనిస్తే, అసలు ఇందులో ఏ రకమైనటువంటి కేసు లేనే లేదు. ఎందుకంటే పరీక్ష మొదలైన తర్వాత గంట తర్వాత ఆ పేపర్లు బయట వాట్సాప్ గ్రూపులలో చెక్కర్లు కొట్టినాయి. వాట్సాప్ గ్రూపులలో వచ్చినటువంటి ఒక హిందీ ప్రశ్న పత్రాన్ని ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి, జర్నలిస్టు, ఆయనకు అందరితోని సంబంధాలు ఉంటాయి. బండి సంజయ్తో సంబంధాలు ఉంటాయి. మన రామ్మోహన్ రావు, మన రామ్మోహన్ హైదరాబాద్ నగర మాజీ మేయర్తో సంబంధాలు ఉన్నాయి. ఎర్రబలి దయాకర్ రావుతో సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఉండే ఎంపీతోని, ఎమ్మెల్యేలతో, అందరితో సంబంధాలు ఉంటాయి కదా. అందులో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తికి సమాచారాన్ని చేరవేస్తే వాళ్ళు ప్రజలతో మాట్లాడతారు. ఎక్కువ ఈ అంశం ప్రజలకు పోతున్నటువంటి ఉద్దేశంతో వారు బండి సంజయ్కి చేరవేసిండ్రు. బండి సంజయ్ కూడా ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ప్రజలకు తెలియజెప్పాలి, ఈ ప్రభుత్వం చేసినటువంటి తీరును ఎండగట్టాలి. కాబట్టి ఖచ్చితంగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన అంశంలో మాట్లాడిన వారు, మొదటి పేపర్ తెలుగు పేపర్ లీక్ అయినటువంటి విషయంలో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు ఎప్పుడెప్పుడు చేస్తే అప్పుడప్పుడు మాట్లాడేటువంటి సందర్భం, మాట్లాడేటువంటి హక్కు, అధికారం ప్రతిపక్ష నాయకుడికి వాళ్ళకు ఉంటుంది కదా. మరి దీన్ని లేకుండా చేయడం కోసం ఏమన్నా బండి సంజయ్ని పెట్టి కేసులో ఇరికేయడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? నేను ఈ మధ్య ఒక ఆర్టికల్ రాశాను, రాజుగారికి బట్టలు లేవచ్చు అని. మన కథ అందరికిందే. రాజుగారు దేవతా వస్త్రాల గురించి పరిశోధన చేసి ఒక సిద్ధాంతం, ఒక బాబా వినిపించుకొని దేవతా వస్త్రాలు అంటే ఎట్లా ఉంటాయంటే వాడు మోసం చేసిన రాజు చేసి, ఏం లేదు నగ్నంగా మారిపో, నీ దేవతా వస్త్రాలు ఉంటాయి పోమని చెప్పి మోసం చేస్తే బట్టల నుంచి మొదలుకొని రాజుగారు నగ్నంగా ఉన్నారని తెలుసు. కానీ సిద్ధాంతికి రాజుగారికి భయపడి ఏమన్నారంటే, రాజుగారికి దేవతా వస్త్రాలు ఉన్నాయి, మాకేం కనపడడం లేదన్నారు. అది నమ్మి రాజుగారు గుర్రం మీద, ఏనుగు మీద ఊరేగుతూ పోతుంటే అందరూ కూడా రాజుగారి శిక్షలకు భయపడి ఎవరు కూడా రాజుగారికి బట్టలు లేవని చెప్పలేదట. బట్టలే కాదు, ప్రజలు కూడా. అప్పుడు చిన్న పిల్లవాడికి, వీడికి కళ్ళకప్పుడు తెలియదుగా, పిల్లలు దేవుడు సమానం అంటారు. ఆ పిల్లవాడు రాజుగారి బట్టలు లేవో అన్నాడట చూపించి. ఆ తర్వాత అందరూ కూడా నిజమే రాజుగారి బట్టలేమన్నారట. ఇప్పుడు అదే జరుగుతుంది. నేనేమంటున్నాను, ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తున్నారంటే ప్రభుత్వం యొక్క నగ్న స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తున్న వాళ్ళని, జర్నలిస్టులు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, మనకు క్రియాశీల పౌరులు కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా వారి నోరు కట్టేస్తున్నారు, వారి చేతులు కట్టేస్తున్నారు నేను అంటున్నాను. ఇవాళ రాజుగారికి బట్టలు లేవచ్చు అనే దాన్ని చూపెట్టడానికి టీపీపీఎస్సీ ఒకటే కాదు, ఇవాళ టీపీపీఎస్సీని పెద్ద చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకేంటంటే ఇవాళ ఎస్ఎస్సి పేపర్ల విషయంలో 3 సాంకేతికమైన పొరపాట్లు జరిగినాయి అంటున్నాను. ఇవాళ మనం అందరం కూడా ఆ ప్రభుత్వం అనే రాజుగారికి బట్టలు లేవని ఎందుకు చూపెడుతున్నామంటే, ఒకటి పరీక్ష విధి నిర్వహణలో గతంలో టీపీపీఎస్సీ ఉదాహరణ మనకు కనపడుతూనే ఉండగా, మరి 10th ఎగ్జామ్స్ బాగా జరిపించాలని జ్ఞానం ఉండాలి కదా ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ కేసీఆర్ నుంచి మొదలు పెడితే ప్రభుత్వ అక్కడ ఉండే ఇన్విజిలేటర్ వరకు ఆ బాధ్యత ఉంటది. ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లు ఎందుకు అనుమతించారు, ఎట్లా అనుమతించారు, మొట్టమొదటి పేపర్ లీక్ అయింది, తెల్లారని జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే రాజుగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు మళ్ళీ దిద్దుకుంటున్నారు అని పాత సామెత. ఇవాళ నేనేమంటున్నాను, రెండవసారి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు అంటున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం పెద్దగా ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు సామెత, మనకు పద్యం ఉన్నది, తల్లి మనకు బిడ్డ చెడిపోతే తల్లి బాధ్యత, కొడుకు చెడిపోతే తండ్రి బాధ్యత అన్నారు. అట్లానే శిష్యుడు చెడిపోతే గురువు బాధ్యత. మరి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలకు బాధ్యత ఎవరిదంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ది బాధ్యత అవుతుంది. ఆయన అన్ని చూసుకోవాలి. శాఖలు కేటాయించేది ఆయనే, మంత్రులు నియమించేది ఆయనే కనుక దాని కూడా మంత్రిగా నియమించవచ్చు కనుక 6 నెలల తర్వాత వెళ్ళి ఎన్నిక కావాలి. కనుక ఇప్పుడు ఏం చేయాల్సి ఉందంటే సబితా ఇంద్రారెడ్డి గారి మీద వెంటనే చర్య తీసుకోవాలి ముఖ్యమంత్రి. ఒకటి నెంబర్. రెండోది ఏంటంటే జరుగుతున్న ప్రాసెస్ లో జరుగుతున్న పొరపాట్లు ఎందుకు పట్టించుకోవడం లేదు. నిజంగా చెప్పాలంటే ఇవాళ కమలాపురం గతంలో కరీంనగర్ జిల్లా, ఆ మండలం ఇప్పుడు హన్మకొండ జిల్లాలో ఉన్నది. అక్కడ ఆ సెంటర్ లో జరిగిన ఏదైతే లీకేజ్ ఉందో దాని మీద ఎవరిని అరెస్ట్ చేశారు, ఇంతవరకు ఏం చేశారు చెప్పారా ఇక్కడ రంగనాథ్ గారు? సిపి రంగనాథ్ గారు హన్మకొండకు సంబంధించిన వారు కదా, మరి అక్కడ ఆయన జిల్లాలో జరుగుతున్న దాన్ని చేయొచ్చు కదా. రెండోది ప్రసాద్ గారు మీరు ఒక మంచి విషయం ప్రస్తావించారు. ఇప్పుడు ఆన్సర్ షీట్స్ ఒక్కోసారి చెత్త గుట్టలు దొరుకుతుంటాయి. మొన్నటిది ఏంటంటే పోస్ట్ మాస్టర్ మీద కేసు చేశారు. మేము పోస్ట్ మాస్టర్కి అప్పచెప్పాము, అక్కడి నుంచి బెండలు అప్పచెప్పినాము, ఆ బెండలు కనపడడం లేదని పోస్ట్ మాస్టర్ ఫిర్యాదు ఇచ్చిందట. తీసుకుపోయినాడు పోయిండు, ఆఖరికి పోస్ట్ వాళ్ళ మీద పడే ఉరుముని మంగళ మీద పడ్డదంటారే, పోస్ట్ మాస్టర్ మీద పడ్డది. లేడీ ఆఫీసర్ ఉన్నట్టుంది ఆమె, నాకు తెలియదండి వాళ్ళు ఇచ్చారు. మీరు చెప్పింది కరెక్ట్. వాస్తవంగా రాజు యొక్క దేవత వస్త్రాలు ధరించినటువంటి తీరు ఇక్కడ మనకు స్పష్టంగా కనపడతా ఉంది.
ముఖ్యంగా దీంట్లో ఈ పరీక్ష నిర్వహణలో ఒకవైపు టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ అయినప్పుడే కొద్ది జాగ్రత్త వహించాల్సినటువంటి ఉండే, అజాగ్రత్తగా మొత్తంగా పరీక్షా వ్యవస్థనే పూర్తిగా గాలికి వదిలేసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. కొన్ని పరీక్షా పత్రాలు బండల్స్ తీసుకొని పోయి అటెండర్ల ద్వారా పంపిస్తే వాళ్ళు ఛాయ్ డబ్బాల కాడ వాటిని పెట్టుకొని ఛాయ్ తాగుతున్నటువంటి అనేక రకాల వార్తలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఇందులో నిజంగానే దీనికి సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేయాలంటే నాకు అనిపిస్తా ఉంది, మొదటిగా A1గా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద కేసు పెట్టాలా, A2గా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి మీద కేసు పెట్టాలా. ఎందుకంటే ఈ ప్రభుత్వం విఫలమైంది, ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం యొక్క యంత్రాంగం లేకపోతే ప్రభుత్వం యొక్క మొత్తంగా ఉద్యోగ యంత్రాంగం అంతా కూడా అడ్డు లేకుండా పోతుంది. కాబట్టి కేవలం రాజకీయంగా ఎదుగుదల కోసం లేకపోతే బారాసా పేరుతోటి దేశవ్యాప్తంగా పార్టీని ఎట్లా విస్తరింపజేయాలనేటువంటి ఆలోచనలనే ముఖ్యమంత్రి గారు పూర్తిగా నిమగ్నం అయిపోయి పాలన గాలికి వదిలేసారు అనేది ఒకటి చెప్తా ఉన్నారు. తర్వాత బాప్ 1 నంబరి అంటే బేటా 10 నంబరి అన్నట్టుగా శాస్త్రం ఉంది కదా, అట్లా ముఖ్యమంత్రి గారు పాలన పూర్తిగా గాలికి వదిలేస్తే ఆయన కొడుకు కేటీ రామారావు గారు పూర్తిగా అవాస్తవాల్ని అబద్ధాలని ప్రచారం చేస్తూ మోదీ పైన లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం పైన ఏకవచనంతో లేకపోతే అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేయడానికి పరిమితం అవుతుండే తప్ప ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన ఎట్లా చక్కదిద్దాలి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ప్రతిపక్షాలు చెప్తున్న దాంట్లో ఏ మేరకు వాస్తవాలు అనేటువంటి విషయంలో పట్టించుకోకపోవడం కూడా పెద్ద లోటుగా మనకు కనబడతా ఉంది. మనం ఇందాక బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం దేవతా వస్త్రాలు వేసుకొని తిరుగుతూ ఉంది, ప్రశ్నించేటువంటి జర్నలిస్టులను జైల్లో పెడతా ఉంది. మిగతా వాళ్ళు రాజుకు భయపడి ప్రశ్నించడాన్ని మానేసింది, కానీ జర్నలిస్టులుగా ఈ దేవతా వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొని అనేక విషయాలు చెప్పినటువంటి సీనియర్ రాజశేఖరులు బండారు రామ్మోహన్ రావు గారికి అట్లే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. మళ్ళీ రేపటి ఏది నిజం కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.